హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా రెసిపీస్. ఈరోజు రేఖా రెసిపీస్ ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటున్నాం. ముందుగా 2 కప్పుల మైదా తీసుకొని దానిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా అంటే స్వీట్ కనుక కొంచెం చూసి వేసుకోవాలి. లిటిల్ బిట్. ఇందులో నెయ్యి వేసుకోవాలి, డాల్డా అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే గుల్లగా వస్తాయని చేసుకుంటున్నాము. వేసి కొంచెం బాగా కలుపుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలా వచ్చినట్టయితే అది సరిపోయినట్టు. తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెంగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసి బాగా కలుపుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. వీటిని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇది కాసేపు మూత పెట్టి నానబెడతాము. ఈలోపు ఒక పాన్ తీసుకొని షుగర్ సరిపడా వేసుకొని, నేను 2.5 కప్పుల షుగర్ తీసుకున్నాను. దానికి 1 కప్ వాటర్ వేసుకున్నాను. గులాబ్ జామ్ పాకానికి కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంచుల నుంచి గుండ్రంగా సన్నగా రోల్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొని లాస్ట్లో కొంచెం వాటర్తో తడి చేసి దాన్ని టైట్గా ప్రెస్ చేసి కొంచెం సాగదీసినట్టు చేసుకోవాలి. వీటిని మనకి ఎంత సైజులో కావాలని అంటే ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని విడదీసి కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసి పెట్టుకోవాలి. వీటిని లో హీట్లో ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకుంటే లోపల ఉడకదు, మీదన కలర్ వచ్చేస్తుంది. పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ ఉంచి కింద మీద కలుపుతుంటూ ఉంచుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసుకుంటే చిట్టి కాజాలు రెడీ అయిపోతాయండి. చిట్టి కాజాలు రెడీ.
తర్వాత ఇంకో పోర్షన్ చేసుకొని ఉన్నాం కదా, అందులోని ఇలా పీసెస్ తీసుకొని ఒక దాని మీద పల్చగా పాముకొని, ఇంత సైజులో పాముకున్న తర్వాత మధ్యలో ఎడ్జెస్ని వదిలేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని దాన్ని రోల్ చేసి అటు ఇటు టైట్ చేసి వాటిని లూజ్ చేయాలి. లూజ్ చేసిన వాటిని ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కూడా చిన్న మంట మీద వేపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇవి కూడా సేమ్ 5 నిమిషాలు అటు ఇటు నానిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటే సంపింగ పువ్వులు అంటారండి. కొన్ని ప్లేట్లలో